గారు మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన చూస్తూనే ఎదిగామని చెప్పి ఒక డైలాగులు కొడతారు. అవి కాదు, ఆయన ఆచరించి ఆయన పడిన కష్టాన్ని, ఆయన ఎంత డెడికేషన్గా ఉంటారో. ఇప్పుడు ఆయన పక్కన మేము అందరం కూడా ముసలోళ్ళలాగా ఉంటాం, ఆయన ఇంకా ఎంగిలాగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో అవన్నీ పక్కన పెడితే సినిమా గురించి మాట్లాడదాం. చిరంజీవి గారికి దెయ్యాలు కూడా అభిమానులు ఉన్నారని చెప్పా. సో సినిమా అయితే మాత్రం నెక్స్ట్ పార్ట్ 3 వస్తే కనుక ఇలా కాదు, ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటే బాగుండని నాకు అనిపించింది. హర్రర్ అదే చెప్తున్నా కదా, దెయ్యాన్ని పగలు చూస్తే లైటింగ్ వేసి 4 లైట్లు వేసి దెయ్యం చూపిస్తే భయపడతాం, నిజమైన దెయ్యం వచ్చినా భయపడం. సో అదే జరిగింది అనమాట. ఎందుకంటే సినిమా షూటింగ్లో ఇంకో షూటింగ్ జరుగుతూ ఉంటుంది సినిమాలో. సో అక్కడ జూనియర్ ఆర్టిస్ట్లో వాడేస్తుంటారు 4 దెయ్యాలు కూడా. పార్ట్ 1 బాగుంది, అదే ఎవరి గ్రీన్. అలాగే అంజలి గారు అంటే తన క్యారెక్టర్ వరకు తను న్యాయం చేసింది. సో సునీల్ గారు అండ్ శకలక్ శంకరు, సత్య గారు వీళ్ళందరూ కూడా ఎంతవరకు కావాలో, ముక్క అవినాష్ వీళ్ళందరూ ఎంతవరకు కావాలో అంతవరకు చేశారు. కానీ పార్ట్ అంటే అంతకుముందు ఫస్ట్ సినిమాలో ఉన్నంత కామెడీ కూడా తగ్గిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో విపరీతమైన నవ్వుకుంటాం. ఎందుకంటే చిన్న లైన్ వచ్చినా కూడా వీళ్ళు మామూలుగా భయపడితేనే మనకి నవ్వు వస్తుంది. ఇందులో వాళ్ళు ఎంత పడి కింద మీద దుల్లినా కూడా మనకి ఆ ఫన్ అనేది జనరేట్ అవ్వలేదు. దిల్ రాజు గారు చిన్న పాత్ర, అది ఏం కాదు. సినిమా అవకాశాలు వచ్చినాడు బాగా అంటే ఎవరే సినిమాలో మీరు చేస్తే కనుక మేము డబ్బులు ఇస్తాం, కానీ డబ్బులు మోసపోవద్దు అనేది క్లియర్ కట్గా చూపించారు అనమాట. సినిమాలో చేస్తే మీ దగ్గర మేము తీసుకోము, మేమే మీకు ఇస్తాం అనేది క్లియర్ కట్గా చూపించారు. రేటింగ్ 3 ఇస్తాను. సాయంత్రం